అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్ట్, మన చుక్కల్ న్యూస్ ఛానల్. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా జానపద గేయాలకు ఎంతో ప్రజాదరణ ఉంది. జానపదాలు ఎక్కడ వినిపించినా మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమమే. అయితే ఈ నేపథ్యంలో మన జుక్కల్ నియోజకవర్గంలో చాలామంది ఈ జానపద గేయాలు పాడేవారు ఉన్నారు. అలాగే ఈరోజు మద్నూర్ మండల కేంద్రానికి చెందిన గల్కట్వార్ సంధ్యారాణి మన జుక్కల్ న్యూస్ స్టూడియోకు వచ్చారు. మరి గాయకురాలిగా ఇప్పటి నుంచి పాటలు పాడుతున్నారు. ఆమె పాడిన పాటలు ఏంటి, ఒక్కసారి మనము ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సంధ్య, నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. సంధ్య, ముఖ్యంగా మరి మీ పూర్తి వివరాలు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ సొంత ఊరేంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఒకసారి మా జుక్కలు న్యూస్ ప్రేక్షకులకు, నియోజకవర్గ ప్రజలకు ఒకసారి మీరు వివరించండి. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మాది మద్నూర్ మండలం, మద్నూర్ గ్రామమే. నా మొత్తం చదువు వచ్చేసి ఇక్కడే మద్నూర్లోనే అయింది. నేను పాటలు పాడడం చాలా ఇయర్స్గానే పాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను కళాకారుల దాంట్లో వెళ్ళి కొన్ని జానపదాలు కూడా పాడడం జరుగుతుంది. స్లో మోషన్ సాంగ్స్ అయినా జానపదాలైనా అన్నిటికీ ముందడుగు ఇస్తూ కొన్ని పాటలను పాడడం జరిగింది. అలాగే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సంధ్య? అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడ చదువుకున్నారు? మా డాడీ ఆటో డ్రైవరు, మా మమ్మీ వ్యవసాయమే చేస్తారు. నాకు ఒక బ్రదరు, ఒక సిస్టర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా బ్రదర్ నేను జాబ్ కోసం ట్రై చేసి మా జాబ్ మిస్ కావడం జరిగింది. మళ్ళీ ప్రిపరేషన్లోనే ఉన్నాము. మేము చాలా పూర్ ఉన్న సిచ్యువేషన్స్లోనే ఉన్నాము. ఆ టైంలోనే కొన్ని సందర్భాల్లో మన పాటల్ని మనకు కొన్ని పాటలు మన చైతన్యం వరుస్తాయి. అట్లా నేను కొన్నిటిని చూస్తూ పాటలు పాడడం జరిగింది. మరి మీకు అంటే ఎప్పటి నుంచి, అంటే మీరు ఎంతకాలంగా ఈ పాటలు పాడతారు? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే సాంగ్స్ నార్మల్గా పాడడం, కాంపిటీషన్స్కి వెళ్ళడం. నేను కాలేజ్ డేస్లో కూడా స్టేట్ లెవెల్ వరకు సాంగ్స్ కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. అలా నేను తర్వాత ప్రిపరేషన్ టైం అని చెప్పేసి నేను వెళ్ళిన చోట్లలో నాకు కొంతమంది పరిచయాల వల్ల నాకు సాంగ్స్కి ఛాన్స్ రావడం జరిగింది. నేను స్టూడియోస్కి వెళ్ళి కూడా పాటలు పాడడం జరిగింది. దానికి నాకు సపోర్ట్గా నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారో, నన్ను ముందుకు తోయడానికి నా వెనకాల చాలామంది నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి. మొట్టమొదటిగా పాడిన పాట ఏదైనా ఉంటే ఒకసారి మీరు పాడి వినిపించే ప్రయత్నం చేయండి. నాకు మొదటిగా పాడడానికి ఛాన్స్ ఇచ్చింది నగేష్ అన్న అని. అతను రాసిన లిరిక్స్కి నేను పాడడం జరిగింది. దిలీప్ దేవన్ అన్నతో ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ నాకు ఫస్ట్ వచ్చిన ఛాన్స్ అది. అందులో ఫీమేల్ వర్షన్ నాది. పచ్చని పందిట్లో బయటకి నవ్వుతూ కన్నీళ్ళు తీస్తున్నారా, ఎవరికి చెప్పాక కొండంతా ఈ బాధ గుండెల్లో దాస్తున్నారా, నువ్వు లేని ఈ బతుకు కన్నీటి లాసెతుకు నేనెట్లా బతుకోదురా, ఎవరేమి అనుకున్నా నీతోనే నా బతుకు నీ కోసం వస్తున్నారా. ఈ సాంగ్లో ఫీమేల్ వర్షన్ నాది, మేల్ వర్షన్ దిలీప్ దేవన్నతో పాడడం జరిగింది ఫస్ట్. నిజంగా సంధ్య, మీకు అభినందించాల్సిందే. ఎందుకంటే ఈ కామారెడ్డి జిల్లాలో నిజంగా మారుమూల ప్రాంతం మనది మద్నూరు. మన నియోజకవర్గం వెనుకబడ్డది, మద్నూరు వెనుకబడ్డది. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు తెలిసి గాయకులు, పాటలు పాడేవాళ్ళు చాలా తక్కువ మంది. మరి మీరు మొట్టమొదటిసారిగా ఇంత మంచి గొంతు, ఒకసారి మీ పాటలు చాలా నేను సోషల్ మీడియాలో, వివిధ యూట్యూబ్ ఛానల్లో కూడా మీ ఇంటర్వ్యూలు చూశాను. చాలా చక్కగా అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. మన ప్రాంతం నుంచి ఒక ఆణిముత్యం ఇంత చక్కగా పాటలు పాడతారని నేనైతే చాలా సంతోషపడ్డాను. అందుకే మీకు మీ ఫోన్ నెంబర్ తీసుకొని ఒక్కసారి మా జుక్కలు యూట్యూబ్ ఛానల్లో కూడా మీ ఇంటర్వ్యూ చేద్దామని మిమ్మల్ని సంప్రదించాను. అనుకున్న వెంటనే మీరు కూడా సరే అన్న వస్తున్నానని చెప్పేసి రావడం అనేది చాలా సంతోషం. అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు పాడారు? ఇప్పటివరకు నేను ఒక 4-5 సాంగ్స్ నేను స్టూడియోకి వెళ్ళి పాడడం జరిగింది. అందులో నేను పోయినసారి మన కామారెడ్డి నుంచి ఒక ఎనిశెట్టి ప్రభాకర్ సార్ అని, గఫూర్ శిక్షక్ సార్ అనేవాళ్ళు నాకు ఒక పాటకు ఛాన్స్ చేయడం జరిగింది. బతుకమ్మ సాంగ్, ఓట్లకు విరుద్ధంగా, అంటే ఓటుకి సంబంధించిన సాంగ్ కూడా పాడడం జరిగింది. అది ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో రన్ అవుతుంది. అది మీకోసం ఒకసారి పాడండి, ఒకసారి వినిపించండి. ఇప్పుడు మనం ప్రతి వేసే ఓటు ఆలోచించి ఓటేయాలి. దాన్ని ఇప్పుడు మన విలేజ్లలో ఏమవుతుందంటే మనీకి వాళ్ళు ఇచ్చే దానికి మనము వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఓటేస్తున్నాము. దానికోసం అట్లా చేయకుండా మీకు నచ్చినట్టు మీరు ఆలోచించి ఓటేస్తే మన లైఫ్ బాగుంటుంది. మన ముందు తరాన్ని ఆలోచించి ప్రజెంట్ ఇప్పుడు మనం ఓటేయాలని చెప్తే ఒక సాంగ్ మీ అందరి కోసం.
ఓకే, అంటే ఇది ఎన్నికలకు సంబంధించిన పాట. ఎన్నికలకు సంబంధించిందే. ఓకే. మనం ఏందనేది తెలుసుకొని ఓటేయాలి, అంతేగాని వాళ్ళు ఇచ్చిన మనీకి ఆశపడి వాళ్ళు ఇచ్చిన మందుకు ఆశపడి ఓటేస్తే 5 సంవత్సరాలు మనం ఒక దీనమైన స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవును, నిజమే. దాన్ని అందరూ ఒక అవేర్నెస్ గా పెట్టుకొని మనం ఎందుకు ఓటేస్తున్నాం, అవును, అసలు ఓటేయడానికి రీజన్ ఏంది, మనం ఆ పర్సన్ ఎంచుకుంటున్నామంటే మనకి ఏమైనా ఉందా అవును, దాన్ని. అంతేగాని ఇప్పుడు ఇచ్చిన 1000 రూపాయలకి అతను ఇచ్చిన మందుకు ఆశపడి ఓటేస్తే అవును. తర్వాత 5 years ఏం వాళ్ళ అభివృద్ధి దగ్గర జరగదు. అంతే ఏమనం అనుకున్న ఏం అభివృద్ధులు జరగవు. డబ్బు మద్యానికి మనం ప్రలోభాలకి గురై ఓట్లేసి నమ్మి మోసపోయే పరిస్థితి మోసపోతున్నాం. అవుతుంది. గ్రామాల అభివృద్ధి కావు. అంతే. అట్లాంటి జరిగిన చాలా విషయాలు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. మరి ఎన్నికలకు సంబంధించిన పాట అంటున్నారు, మరి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. అవును, అందరూ ఓట్లేసే క్రమంలో బిజీగా ఉన్నారు. అంతే ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటేయాలి అనేది చాలా చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. మరి ఈ తరుణంలో ఈ చక్కటి పాట సమాజానికి ఉపయోగపడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. అంతే. ఒకసారి మీరు ఆ పాటను వినిపించండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఎన్నికల వేళాయ ఉయ్యాలో, ఓటయ్య ఓదమ్మ ఉయ్యాలో, అందరం కలిసెళ్ళి ఉయ్యాలో, ఓటయ్య ఓదమ్మ ఉయ్యాలో, మన ఊరి పెద్దయ్య ఉయ్యాలో, మా ఇంటికొచ్చిండు ఉయ్యాలో, నేను చెప్పినోడికే ఉయ్యాలో, ఓటయ్యమన్నాడు ఉయ్యాలో. అతను చెప్పిన అతనికి ఓటేయమంటాడు, అది మన పైన డిపెండ్ అయి ఉంటది ఎవరికి ఓటేయాలా ఏంది అనేది. దాన్ని బట్టి వాళ్ళు చెప్పినందుకు మనం ఓటేయడం కాదు, మనకి ఎవరికి వేయాలనిపించిందో వాళ్ళకి వేయాలి. మనకి ఎవరు నచ్చితే, మనకు అభ్యర్థులు చాలా మంది ఉంటారు, అది నచ్చిన వ్యక్తి, అలాగే సమాజ సేవ చేసే వ్యక్తి, సమాజ సేవ చేసే వాళ్ళకి మనం ఓటేయాలి. అభివృద్ధి చేసే వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ పాటలో ఉన్న అర్థం. చాలా చక్కగా ఉంది. కొనసాగించండి. ఇంకొక 2 లైన్లు. ఓకే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఇంటికొకరు సీసా ఉయ్యాలో, ఇచ్చిపోతున్నాడు ఉయ్యాలో, ఓటుకు 1000 రూపాయలు ఇయ్యాలో, ఇచ్చిపోతున్నాడు ఉయ్యాలో, ఇంకెవరన్నాను ఉయ్యాలో, పైసలు ఇస్తే నువ్వు ఉయ్యాలో, తీసుకోమన్నాడు ఉయ్యాలో, ఓటు మాత్రం మీరు ఉయ్యాలో, నేను చెప్పినోడికే ఉయ్యాలో, ఓటేయమన్నాడు ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఓట్లు కొనవద్దమ్మ ఉయ్యాలో, గిఫ్టులు సొలొద్దమ్మ ఉయ్యాలో, ఓటు నమ్ముకుంటే ఉయ్యాలో, బానిస బతుకేను ఉయ్యాలో, చెప్పినట్టినుడే ఉయ్యాలో, అడిగే హక్కుండదు ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఓటేయకుంటే నువ్వు ఉయ్యాలో, ప్రశ్నించే హక్కుండదు ఉయ్యాలో, నిష్కలంక చెరుతునియ్యాలో, ఎన్నుకుందామే ఉయ్యాలో. కాబట్టి వాళ్ళలో ఉన్న అన్ని క్వాలిటీస్ని చూసి మనం ఒక నాయకుడిని ఎంచుకోవాలని నా ఒక చిన్న పాటతో మీకు చెప్తాను. చాలా చక్కగా ఉంది సంధ్య పాటలో చాలా ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం ఉంది. ఎందుకంటే మద్యం గాని, అది మెయిన్ అదే చేస్తారు. అలాగే వాళ్ళు ఇచ్చే బహుమతులు, గిఫ్ట్లు గాని తీసుకొని మనం ఓట్లేస్తే 5 ఏళ్ల వరకు మనం వాళ్ళకు ప్రశ్నించలేము. అసలు మాకు ఏదైనా సమస్య ఉంది, ఒక రోడ్డు వేయండి, లేదా తాగునీరు ఇవ్వండి, మురికి కాలువలు, ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఏమంటారు మనల్ని, మీరు ఆ రోజు డబ్బులు తీసుకున్నారు, లేదా గిఫ్ట్లు తీసుకున్నారు, మాకు ఓట్లు వేసారు అనే సమాధానాలే చాలా మటుకు వినిపిస్తాయి మనకు సమాజంలో. చాలా చక్కటి పాట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజంగా ఓటర్లారా, మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వ్యక్తి యొక్క గుణగణాలు తెలుసుకోండి. అలాగే అందరూ ఓటింగ్లో పాల్గొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోవాలని ఈ పాట ద్వారా చక్కటి మెసేజ్ని ఇస్తున్నారు సంధ్య గారు. అసలు మీకు నచ్చిన పాట ఏంటి? అనేక పాటలు పాడారు ఇప్పటి వరకు. మీకు అంటే అత్యధికంగా ఒకటి ఉంటుంది ఏదంటూ, నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం, ఈ పాట మరీ ఎన్నిసార్లు పాడినా ఇంకా పాడాలి, ఇంకా వినిపించాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి పాట ఏదైనా ఉంటే ఒక్కసారి వినిపించండి. నాకు నచ్చిన పాట, నేను ఇన్స్పైర్ అయిన పాట మీకోసం. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్టం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం,
కట్టం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా. పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. సిరిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా నడిపిన, భర్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువగా జల్లై నన్ను సాధిండ్రు, అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువగా జల్లై నన్ను సాధిండ్రు. వాళ్ళ చేతులో పడిసిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు. ఏమిచ్చినా మీరు రుణము తీర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీరు రుణము తీర్చలేను ఓ నాన్న. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మా. నిజంగా సంధ్యారాణి గారు చాలా అంటే అద్భుతంగా ఉంది గొంతు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు ఈ అంటే ఈ ఫీల్డ్ను మీరు ఇంకా మరింత ముందుకు కొనసాగించాలా, మీరు కూడా మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలా, సమాజానికి సంబంధించిన పాటలు మరిన్ని మీరు పాడాలని మేము కోరుకుంటాం. మరి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, మరి ఎవరికైనా సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా పాటలు మాకు పాడి వినిపించండి అంటే కదా కొంచెం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలాంటి ఏమైనా కాల్స్ వచ్చినాయా మీకు? ఇప్పటివరకు ఏదైనా పాడారా ఎన్నికల్లో? వచ్చినాయి సార్. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా సాంగ్స్ పాడినా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కాల్ చేశారు, వాళ్ళ రికార్డింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఓకే, వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ ప్రచారం టైంకి సాంగ్ బయటకు వస్తుంది. ఓకే ఓకే, అంటే అలాంటివి కూడా చేస్తారు మీరు? మొన్న రీసెంట్ గా మన కాంగ్రెస్ హామీలు ఇచ్చారు కదా సార్, అవును, వాళ్ళ సార్ నుంచి ఒక సాంగ్ పడడం జరిగింది. నిజామాబాద్కి వెళ్ళి నాకు అష్టాంగ్ గారు సార్ అని అతను ఆ సార్ నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ లో గాయకుడు, ప్రముఖ గాయకుడు సార్. ఆ సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఒక సాంగ్ పడడం జరిగింది. ఓకే, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకు సంబంధించిన సాంగ్ నేను ఇప్పుడు మీకోసం. ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది దానికోసం. అంటే హామీలు నెరవేర్చినట్ట? ఇందిరా మహిళా శక్తి సంబంధించిన పాట సాంగ్ కూడా మీరు పాడారా? పాడాను సార్. మరి పాడితే ఒక్కసారి మా కోసం వినిపించండి సంధ్యారాణి గారు. ఇందిరా మహిళ శక్తితో ఎన్నెల మహిళ బతుకు మారనున్నదే ఎన్నెల, సంఘంలో మహిళలంతా ఎన్నెలో ఎన్నెల కోటీశ్వరులు కావాలని ఎన్నెలో ఎన్నెల, మన ముఖ్యమంత్రి గారు ఎన్నెలో ఎన్నెల, రేవంత్ అన్న సంకల్పం ఎన్నెలో ఎన్నెల, ఆర్థికంగా ఎదగాలని ఎన్నెల, ఎన్నో రుణాలను ఇస్తుందమ్మ ఎన్నెలో ఎన్నెల. ఇందిరా మహిళ శక్తితో ఎన్నెల మహిళ బతుకు మారనున్నదే ఎన్నెల, చిన్న చిన్న రుణాలతో ఎన్నెలో ఎన్నెల, చిటికిన మన బతుకులకు ఎన్నెలో ఎన్నెల, వెలుగు నింపడానికి ఎన్నెలో ఎన్నెల, వడ్డీ లేని రుణాలమ్మ ఎన్నెల, వడ్డీ సర్కారు గట్టునమ్మ ఎన్నెలో ఎన్నెల. ఇందిరా మహిళ శక్తితో ఎన్నెల మహిళ బతుకు మారనున్నదే ఎన్నెల, పౌల్ట్రీ ఫాము పెట్టవచ్చు ఎన్నెలో ఎన్నెల, బ్యూటీ పార్లర్ పెట్టవచ్చు ఎన్నెలో ఎన్నెల, బ్యాంగిల్ స్టోరు పెట్టవచ్చు ఎన్నెలో ఎన్నెల, బట్టల షాపు పెట్టవచ్చు ఎన్నెలో ఎన్నెల, మీరు చేయగలిగే పనేదైన ఎన్నెల, సంఘం సాయం ఎంత చేస్తారమ్మ ఎన్నెలో ఎన్నెల. ఈ సాంగ్ సార్ మొన్న ఇందిరా మహిళా శక్తి అని. అదే ఇందిరా మహిళా శక్తి అని. ఇప్పుడు ఈ సాంగ్ చాలా దగ్గర ప్లే అవుతుంది కూడా. అవునవును, నేను కూడా విన్నాను, సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది సాంగ్. ఇందిరా మహిళా శక్తికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకం గురించి బాగుంది, చాలా బాగుంది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా దానికి చూస్తున్నారు. చాలా ట్రెండ్ అయింది ఈ పాటను, నేను కూడా విన్నాను. ఇప్పుడు మీ ద్వారా వింటే నాకు రియల్ గా విన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు అంటే చదువు ఎక్కడి వరకు చదువుకున్నారు? నాది బీఎడ్ కంప్లీట్ అయింది సార్. మన బిచ్చుకుందాలోనే నేను బీఎడ్ కంప్లీట్ చేసా. నేను జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. పోయినసారి కూడా నేను అటెంప్ట్ ఇచ్చా, నా జాబ్ మిస్ అయింది. మళ్ళీ నేను ప్రిపరేషన్లోనే ఉన్నా. నాకు బ్యాక్ బోన్గా ఉండే మా నాన్నకి హెల్త్ బాగాలేక ఇప్పుడు నేను ముందడుగు వేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటూ అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ నేను మా బ్రదర్ ముందుకు వెళ్తున్నాం.
దాంట్లో మనకి ఎంతో కొంత హెల్ప్గా ఉంటుందని చెప్పేసి నాదొక కళ సార్ ఇది. నేను స్టూడియోస్కి వెళ్ళి సాంగ్స్ పాడడం కానీ, నేను మన బ్యాక్వర్డ్ ఏరియాని మన కామారెడ్డి నిజామాబాద్ సైడ్ వెళ్తే జుక్కల్ బ్యాక్వర్డ్ ఏరియా అని అంటారు. అన్న సైడ్ నుంచి కూడా గాయకులు ఉన్నారు అని తెలియజెప్పడం కోసమే నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మనకు సాంగ్స్ పాడాలంటే సార్ ఇప్పుడు ఏదైనా ఆంధ్ర నుంచి ఎక్కువ, వరంగల్, కరీంనగర్ నుంచే కళాకారులు ఎక్కువ ఉంటారు. మన ఏరియా నుంచి తక్కువ. ఎందుకు మన వాళ్ళు సపోర్ట్ చేయరు, వెళ్ళే వాళ్ళని మళ్ళీ ఆపుతారు. మీరు పాడడం ఎందుకు, ప్రోత్సాహం అనేది ఉండదు కళాకారులకు. నిజంగా ఇప్పుడు పాటలు పాడుతున్నారా అంటే 2 రకాలుగా తీసుకుంటారు సార్. పాటలు పాడుతున్నారా అంటారు. పాటలు పాడడం వల్ల మనకు కళాకారులాగా చూస్తే కళాకారులు కనబడతారు సార్. దాంట్లో మన సైడ్ నుంచి ఆ ప్రోత్సాహం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాటలు పాడాలనుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ముందడుగేయండి. మనం ఇప్పట్లో ఉన్న వాళ్ళు మాటలు వినడానికి ముందుకు రావడం లేదు. ప్రతి పాటతోనే మనం గలం విప్పి పాట పాడితే ఎంతమంది ఉన్నా అలర్ట్ అవుతారు. ఆ టైంకి మాటలు వినడానికి బోర్గా ఫీల్ అవుతారు. అదే ఒక పాట పాడితే పాటతో పాటు వాళ్ళకి ఊపు వస్తుంది. మనం మాటలో చెప్పేటన్ని పాట రూపంలో చెప్తే ఇంకా మంచిగా. మన గద్దరన్న కానీ ప్రతిదీ పాట రూపంలోనే చెప్పేవారు. అతను గలం వింటే మనకి గూస్బంప్ రావాల్సిందే మన గద్దరన్న. ఆ సార్ని తలుచుకొని కూడా ఒక్క పాట మీ అందరి కోసం. గద్దర్కి సంబంధించిన పాట కూడా పాడారా మీరు? ఆ సార్ సంబంధించి కానీ సార్ని మనం యాదిలో గద్దర్ యాదిలో కూడా మనం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు గద్దర్ని మర్చిపోలేరు, జీవితంలో మర్చిపోలేరు. ఎక్కడ గద్దరు పాట ఎక్కడ విన్నా కూడా తక్కువ ఇది గద్దర్ పాట పాడిన పాట అనే పరిస్థితి ఉంటది. గద్దరు పాటలు ఇప్పటికీ చాలా మంది వింటారు. నేను కూడా చాలా వింటాను. ఇప్పుడు గద్దరులో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు, ఒక స్ఫూర్తిని రగిలించే పాటలు. తెలంగాణ ఉద్యమంలో నిజంగా గద్దరు పాడిన పాటలు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. అప్పట్లో యువతను, సమాజాన్ని అందరికి ఏకతాటిగా తీసుకొచ్చింది ఒక పాటనే. ఆ పాటలో అంత దమ్ముంది సార్. కామారెడ్డిలోనే కదా సార్ ధూమ్ధామ్ స్టార్ట్ అయింది. మన పాటలతోనే కదా సార్ మన తెలంగాణ ఊపందుకుంది. అప్పుడు మాటల కంటే విన్నది పాటలు. ఇప్పటికైనా కూడా మన సొసైటీ మాటలు వినడానికి సోదన్నట్టు ఫీల్ అవుతారు. అదే ఒక్క పాట పెడితే వాళ్ళకి ఊపు వస్తుంది, వినడానికి కూడా వినసొంపు ఉంటుంది సార్. అది అతను మన గద్దరన్న యాదిలో ఒక్క పాట పాడండి ఒకసారి. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, జనక జనాని జనం పాట వాడుతారా, రెలా రే రెలా అంటూ రెలా పాట వాడుతారా, పాటల్లో పదమునవుతనో మాయమ్మల్లారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, ఎర్రవడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, కిడ్నీ పోయిన తోట మీటు మంది కిన్నెరనేమో, ఎడమ చేతిని చీల్చిన తోట ఎత్తు మంది ఎర్ర జెండా, ఆ వెన్నే ముక్కల ఉన్న తోటమ్మో మాయమ్మలారా, అన్న పద పాడుదమన్నదో మాయమ్మలారా. మన గద్దరన్నకి తూట ఉన్నా కూడా అతని గలం కానీ అతని పాటని కానీ చాలా మంది ఇన్స్పైర్ చేసింది సార్. అవును, దాంట్లో వెన్నెముకలో ఉన్న తూట అనే పదం కూడా దాంట్లో మెన్షన్ చేశారు. తూట వల్ల కూడా అతను ఒక ఎన్ని పాటలు పాడడం కానీ ఫస్ట్ అతను ఒక వచ్చిండు స్టేజ్ మీదకి సార్ అంటే ఆటోమేటిక్గా కొంతమంది జనాలు లేచి ఉవ్వెత్తున పడాల్సింది. అవును, గద్దర్ గారు యుద్ధంలో లేకపోతే అప్పట్లో తెలంగాణలో అంత ఏకతాటిగా వచ్చేవారు అదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. తన పాటల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకం చేశారు. నిజంగా మీరు గద్దర్ పాటలు కూడా చాలా ఆయన యాదిలో మనం నిజంగా మనం ఆయనను స్మరించుకోవాల్సింది. చాలా మంది కళాకారుల వాళ్ళ అడుగుజాడలో వెళ్ళి మనం చాలా మంచి దీన్ని పొందొచ్చు సార్ మనం. అవును, మన రీసెంట్గా అందేశ్రీ గారు చనిపోవడం జరిగింది. అతను ఆ సార్ పాడిన సాంగ్స్ కూడా మనల్ని చాలా చైతన్యపరిచినాయి. అందులో సార్ పాడిన పాటలు కూడా ఏదైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మనకు సార్ పాడిన సాంగ్ జయ జయ తెలంగాణ మనందరికీ తెలిసింది. నేను సార్ పాడిన పాటలో నేను చైతన్యపరిచిన పాట నాకు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
ఈ పాట సార్ ఆ. ఇప్పట్లో మానవత్వం ఉందా అంటే ఉంది, ఉంది కొంత తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతుంది పాటలో సార్. చాలా అర్థం ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని ఎవరిని నమ్మొద్దు. నమ్మకూడదో అవును. అసలు ఏం జరుగుతుందో తెలియని అవును. సిచ్యువేషన్ లో మనం సమాజంలో అనేకంగా మోసాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతుంది నేరాలు జరుగుతున్నాయి కదా. మానవత్వం అనేది అప్పట్లో మన తాతలు పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఒకే మాట మీద ఉండే వ్యక్తులు, ఉండేవారు. నిజాయితీగా ఉండే వ్యక్తులు, ఇప్పుడు ధర్మం నిజాయితీ కోసం ఉండే మనిషి అనేవాడు కనబడటం లేదు అనేది అవును. ఒక నిదర్శనం సార్. నిజంగా పాటలో చాలా అర్థం ఉంది. అర్థం ఆ పాట వింటే అసలు ఒళ్ళు పులకరించే కొన్ని విషయం. మాటల కంటే పాటల ద్వారా చెప్తే చాలా మంది రీచ్ అవుతారు సార్. అవును అవును అది నా ఉద్దేశం. మనం మాటలు చెప్తే అందరు చెప్తారు సార్ మాటలు, అవును. పాటలు పాడడం కొంతమందితోనే సాధ్యం అవుతుంది సార్. అందరితో కాదు, ఆ కళను దేవుడు ఇచ్చిన వరం లాగా మనం భావించాలి. వారే కాదు. అందరితో సాధ్యం కాదు. నిజంగానే పాటలు పాడడం అనేది చాలా యుద్ధం లాగానే అది కూడా మీకు. సార్ ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు సరే దేవుడు ఉన్నాడు, మనం దేవుని ప్రార్థించడం తప్పులేదు. బట్ మన కళ్ళ ముందున్న అమ్మ నాన్నలను పక్కన పెట్టేసి దేవుణ్ణి మనం 100 పూజలు చేసినా వ్యర్థమని నా ఇది సార్. నిజంగా వాస్తవమే. తల్లిదండ్రులే మనకు మొదటి గురువు. తల్లిదండ్రులే మనకు జన్మనిచ్చారు, వారిని మర్చిపోవద్దు. తల్లిదండ్రులతోనే మొదటిగా మనం తల్లిదండ్రుల తర్వాత దేవుణ్ణి చూడాలని నా ఉద్దేశం. మంచిదే, మంచి ఆలోచన అది. తల్లిదండ్రులను బట్ పూజిస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమైతుందంటే తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాళ్ళ పైసా అని కొట్టుకోవడం, వాళ్ళని పంచుకోవడం జరుగుతుంది సార్. అవునవును. తల్లిదండ్రులను మళ్ళీ ఉన్నత చదువులు చదివి ఎటో సైడ్ వెళ్ళిపోయి వాళ్ళని మర్చిపోవడము, వృద్ధాశ్రమాలకు పంపించేయడము. వాళ్ళ వల్లనే మనం వచ్చినాం కదా సార్. నువ్వు వీళ్ళని పక్కన పెట్టేసి దేవుడు అనుకుంటే వెళ్తాం కరెక్టే. మనల్ని పుట్టించి వాళ్ళు లేకపోతే మనం లేం కదా సార్. వాళ్ళు జన్మనిచ్చారు మనకు తల్లిదండ్రులు, వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు మనకు చిన్న సేవ చేశారు, వాళ్ళే దేవుళ్ళు. అంతే. మనం ఇంత స్థాయిలో ఎదిగి మనం ఇక్కడ నేను కూర్చున్నా, మీరున్నా, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఇటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అంటే సమాజంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నా కూడా తల్లిదండ్రుల సేవలు అమోఘం. అంతే. వాళ్ళను మనం వాళ్ళ తర్వాతే ఏదైనా. నేను వాళ్ళ కోసం ఒక పాట పాడండి ఒకసారి, తల్లిదండ్రుల కోసం. బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు పాడిన పాట కూడా చాలా బాగుంది. ఒకసారి వినిపించండి. ఫస్ట్ మన అమ్మ నాన్న విలువేందో ఫస్ట్ మన అందరికి తెలియాలి. దానికోసం మీకోసం ఒక పాట పాడండి. అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి, అమ్మ కడుపులోన గడ్డవు, ఆమె కంటే నేను బిడ్డవు, నాన్న ఇస్తే నేను జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలవవు, ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీదే అమ్మి అడిదని, ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతికున్న శేవమ్మని, అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి. అమ్మ ఆకలైనప్పుడు మనకు ఇంతే ఇస్తా పాలు అంతే ఇస్తా అన్నారు సార్. ఆమె మన ఆకలి తీరేంత వరకు పాలిస్తుంది. ఆకలైనప్పుడల్లా అడగకుండా అమ్మ పాలనిచ్చేరా, ఇంతే ఇస్తానని అంతే ఇస్తానని వంతులు పెట్టిందా, ఓరి వారి ఆకలి చంపిందా, మీరు పెద్ద విరిగినాక బుద్ధి వచ్చినాక అమ్మ నాయన్నే వంచుకుంటారు, వాళ్ళ బుక్కెడు గూడు కోసం కుక్కల్లాగా మీరు కొట్టుకొని బంధం తెంచుకుంటారు, ఒక్క నిమిషం నిన్ను కాదనుకుంటే నువ్వు ఒక్కసారి నిన్ను గన్నందుకు నీది ఎంత పెద్ద బలగం రా, ఒక్క నిమిషం వాళ్ళు నిన్ను కాదనుకుంటే మనిషివి నువ్వు కాదురా, అమ్మ నాయనకు నువ్వు పెట్టే శిప్ప రేపు నీ కొడుకులు నీకు పెట్టక ముందే అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి, అమ్మ ఒడిలోన ఉన్నప్పుడు ప్రేమతోటి కడుపులో దన్నావురా, పెద్ద వెరిగి నీకు బుద్ధి వచ్చినాక కడుపును మార్చకురా, అవ్వయ్య భారం అనుకోకురా, అప్పుల పాలై నిన్ను చదివిస్తే అమెరికాకు పోయి మరిసిపోతావు, దిక్కులేని సాగు వాళ్ళు చచ్చినాక పారై వాళ్ళతో పాడే మోపిస్తావు, పెళ్లి కాక ముందు అవ్వ బువ్వదిని దున్నపోతైనావురా, పెండ్ల మాట విని తల్లి దయ్యమని గాడిదై కూస్తావురా, వాళ్ళకు 100 ఏళ్ళు నీకేమో 1000 ఏళ్ళు ఉన్నట్టు విర్రవీగా కోర్వారి, అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి. నిజంగా చాలా బాగుంది సందరాణి గారు. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క పదంలో ఎంత అర్థం ఉంది ఆ పాటలో. నిజంగా ఇప్పుడు సమాజంలో చాలా చూస్తుంటున్నాము.
తల్లిదండ్రులను మనం పెంచి పెద్ద చేసిన తర్వాత అన్నదమ్ముల మధ్యలో గొడవలు, చూస్తున్నాం సార్. లేదా తల్లిని ఒక దగ్గర తమ్ముడి దగ్గర పెట్టడము, తండ్రిని అన్న దగ్గర పెట్టడము, నెలవారీగా మీరు అన్నట్టు అదే పంచుకోవడము, పంచుకోవడమే అన్నట్టు జరుగుతుంది సార్ ఇప్పుడు. తల్లిని పంచుకోవడము, తండ్రిని పంచుకోవడం. సమాజంలో అసలు ఎటుపోతుంది మన సమాజం? నిజంగా ఇలాంటి పాటలు పాడి ఇలాంటి గాయకులు ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి సమాజంలో ఇలా జరిగే వాళ్ళకు కళ్ళు తెరిపించే విధంగా ఈ పాట ఉందని నేను భావిస్తున్నాను. నిజంగా అంటే మన ప్రాంతమే కాదు, ఎక్కడ సాధారణంగా ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అవును సార్. తల్లిదండ్రులనే దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు కొన్ని జరుగుతుంది? దగ్గర సార్ వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనకు తెలుసు. ఇప్పుడు మన ఫాదర్ ఏం చేస్తారో మన మదర్ ఏం చేస్తారో మనకు తెలుసు. అవును, మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మా ఫాదర్ చేస్తున్నాడని చెప్పుకోవడానికి కూడా నామూషిగా ఫీల్ అవుతారు. అవును, మనం వాళ్ళు చేయబట్టే మనం ఇక్కడ ఉన్నాం సార్. అవును, మనం ఏ పని చేసినా వాళ్ళు మన కోసమే చేసారు. అవును. అదొక్కటి గుర్తు పెట్టుకొని ముందరికి వెళ్ళాలి సార్ ఎవరైనా. తల్లిదండ్రులు ఎవ్వరు కూడా విస్మరించకుండా తల్లిదండ్రులే మనకు మొదటి గురువుగా భావించాలని ఈ పాటలో చాలా చక్కటి అర్థం ఉంది. అసలు ఈ పాట వింటే ఎవరు కూడా ఒక్కసారి ఈ పాటను విన్నవారు కూడా తల్లిదండ్రులను దూరం చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మొక్కి మరి దగ్గర తెచ్చుకునే ప్రయత్నం ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా బాగుంది ఈ పాటను. సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కళాకారుల రూపంలో ఎవరైతే తల్లిదండ్రులు విస్మరించారో ఇలాంటి పాటల ద్వారా సమాజంలో మేల్కొల్పే విధంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇందాక చెప్పారు మా మాటల్లో ఉద్యోగం ఏదో మిస్ అయింది అని చెప్పారు. అంటే ఏ ఉద్యోగము, ఏ ప్రయత్నం ఏం చేశారు? నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి చేశాను సార్. నేను కట్ ఆఫ్లో కూడా అయిపోయింది. అది ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా అయింది. దాంట్లో లాస్ట్ కట్ ఆఫ్లో నాకు జాబ్ మిస్ అయింది సార్. అప్పటి నుంచి అంతే కదా సార్. దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇప్పటికీ బాధలో ఉన్నా. ఆ బాధ నుంచి ముందరికి వెళ్ళడానికి నేను మళ్ళీ ప్రిపరేషన్లోనే ఉన్నా సార్. ఓకే, మళ్ళీ ఇప్పుడు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు నేను దానికోసం వేస్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు నోటిఫికేషన్స్ కావాలి సార్. ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందరికి వెళ్ళాలి ఇప్పుడు అంతే. దానికోసం సార్. ఓకే, మళ్ళీ ఇప్పుడు అంటే ఉద్యోగం కోసం అదే లక్ష్యంలో ఉన్నారు? అవునా సార్. మీ లక్ష్యం నెరవేరాలి ఖచ్చితంగా. లక్ష్యం నెరవేరే వరకు మీరు దానికోసం ఇది ముందుకు సాగాలని కూడా మేము కూడా కోరుకుంటాం సంధ్యారాణి గారు. సమాజంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అసలు మద్దూరు ఎక్కడుంది, జుక్కలు ఎక్కడుంది అని మీ మిత్రులు ఎవరో చెప్పినట్టు కూడా నేను ఇంతకుముందు దాంట్లో విన్నాను. మద్దూరు అంటే మహారాష్ట్ర అనుకుంటారు, జుక్కలు అంటే కూడా మహారాష్ట్ర అనుకుంటారు. ఇంకా మన వెనుకబడ్డ ప్రాంతం మీరు అన్నారు ఆ మాటను. ఆ మాటను నేను కూడా ఏకీపిస్తాను. వెనుకబడ్డ ప్రాంతము మన నాయకుల నిర్లక్ష్యం వల్ల మన నాయకులే ప్రధానంగా వీరి నిర్లక్ష్యం వల్ల వెనుకకు నెట్టబడ్డ ప్రాంతం. వెనుకబడ్డ ప్రాంతము, వెనుకకు నెట్టబడ్డ ప్రాంతం, ఈ రెండు కూడా నేను ఏకీభవిస్తాను. మన నాయకులు సరిగ్గా లేరు. నాయకత్వ లక్షణాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి మన ప్రాంతంలో. ప్రశ్నించే గుణం లేదు ఎక్కడ కూడా. పాటలు పాడే వ్యక్తులు లేరు, పాడే వారికి కూడా ప్రోత్సాహం లేదు. మాలాంటి జర్నలిస్టులను ఏదైనా వార్తలు రాసినా కూడా స్పందించే తత్వం లేదు. నాయకులు ఏ పార్టీలో అయినా అన్ని పార్టీలలో కూడా ప్రశ్నించే వాళ్ళే కరువయ్యారు. నిజంగా జుక్కల్ నియోజకవర్గంలో నాయకత్వ లక్షణాలు చాలా లోపంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ప్రశ్నించరు. ఏదైనా ఉంటే వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. సమాజం కోసం మనం ఏదైనా చేద్దాం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా అభిప్రాయం. ఇక మీరు అంటే అట్లా ఉందని నేను అనుకుంటున్నాను. ఉంది సార్. అయితే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మన మండలంలో. మద్దూరు మండలమే కానీ జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చాలా అమాయక ప్రజలు, పాపం వ్యవసాయదారులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళకు రోడ్లు వేయండి సారు అనే పరిస్థితి లేదు. వాళ్ళ వ్యవసాయం వాళ్ళ కూలీలే చేసుకుంటారు. మోర్లు తీయండి సారు అని చెప్పారు, మోర్లు కట్టండి సారు, లేకపోతే నీళ్లు లేవు సారు అని చెప్పే పరిస్థితి లేదు. మనం ఎన్నుకున్న ఈ సర్పంచులే అనుకో, చెప్పి నేనే అక్కడ టార్గెట్ ఎందుకు చెప్పాలి? అవును, ఆ దాంట్లో ఫస్ట్ మన దగ్గర భయపడబాటు. అవును. మరి ఇప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలే. ఈ సమస్యలు అంటే ప్రజల సమస్యలు మన ప్రాంతం ముఖ్యంగా, వేరే ప్రాంతం గురించి కాదు. మీరు మన ప్రాంతం బిడ్డ, మద్నూరు బిడ్డ కాబట్టి మద్నూరులో సమస్యలను ఏదైనా పాట రూపంలో అంటే ఇప్పుడు పాడారా, లేకపోతే ఏదైనా పాడాలని ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ప్రజా సమస్యల మీద? ప్రజా సమస్యల పైన ఒక సాంగ్ నేను పాడొచ్చు సార్. మీ గొంతు, మీ పాటలు వింటే నాకైతే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా మీలాంటి గాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు పాటలు అనుకుంటున్నాను. మళ్ళీ మనది ఒకటి ఏంటంటే కులం కులం అని చెప్పేసి సగం మంది ఇదైతే నేను మన సాయి చందన్న చాలా పాటలు చాలా అద్భుతంగా పాడతారు. నేను ఆ సార్ దాంట్లో నుంచి ఒక సాంగ్ ఎంచుకోవడం జరిగింది. అది ఒకటి నాకు పాడతా మీ అందరి కోసం. చాలా సమావేశాలు సాయి చంద్ గారు పాడటం జరిగింది. అది నేను కూడా మీ అందరి కోసం పాడండి. ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే,
నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, ఈ కులం అనే కుళ్ళును సృష్టించిన వాడెవ్వడురా, ఎవ్వడు వాడెవ్వడు వాడెవ్వడు. ఇది సాయి చంద్ గారు, నేను చాలా సమావేశాలు పడితే విన్నా సార్. ఓకే, నాకు ఎందుకు మంచిగా అనిపించింది సాంగ్. అవును, చాలా చక్కగా ఉంది పాట. ఎందుకంటే సంధ్యారాణి గారు, ఈ సమాజంలో అందరికీ సూర్యుడు ఒకరే, అంతే, చంద్రుడు ఒకరే. మనము పెట్టుకున్న కులం అనే ఒక గోడను పెట్టుకున్నాం. పెట్టుకున్నారు, దాని వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు సార్. అనాలుగుతుంది, కులం అనే గోడలు బద్దలు కావాలి. అది సమాజంలో అందరము మనం మనుషులమే, అది అందరూ ఒకటే. సరే, కులాల గతం తాతలు అప్పటి నుంచి ఉన్నాయి, కాదంటలేము. దేనికైనా కానీ దానికి limits ఫీలింగ్ అనేది ఉండదు. ఉండదు. దానికి ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లిమిట్ గడప వరకే ఉండాలి. గడప దాటితే మనం అంతా ఒకటే. ఒకటే. ఇప్పుడు ఇంట్లో మనం చదువుకో దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కులం కులం అని మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్స్ మనం సపరేట్ చేసి మాట్లాడలేము. అవును, అది కులాల వారిగా అయితే లేదు కదా. ఏదైనా కూడా మనకు సంబంధించిన అందరం ఒకటే, సమాజంలో అందరం ఒకటే, కుల మతాలకు అతీతంగా మనము భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి కులాలు అనేది ఉండద్దు అనేది కూడా మంచిది. మంచి పాటలు చాలా చక్కటి అర్థం ఉంది. ముఖ్యంగా మనకు తెలంగాణలో ఈ జానపద గేయాలతో పాటు మనకు ఒక అన్ని పండుగలలో ప్రత్యేకంగా ఒక పండుగ ఉంది, బతుకమ్మ పండుగ. అవును సార్. అందులో మనకు కామారెడ్డి జిల్లాలో మన ప్రాంతంలో కూడా ఎక్కువ, అంటే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా హైలైట్. అందులో మన ప్రాంతంలో కూడా మనది, ఎందుకంటే మద్నూరు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణ, 3 రాష్ట్రాలు 3 భాషలు ప్రాంతంలో మనం ఉన్నాం. మీరు మద్నూరు, మేము కూడా మద్నూరే. మరి బతుకమ్మ పాటలు ఏమైనా పాడారా మీరు? అంటే మీరు మహిళగా మీరు కూడా బతుకమ్మ ఆడతారు. మనం ఊర్లలో వాడతాం సార్. అదే, ఊర్లలో కామన్ గా వాడతాము. అవును, బతుకమ్మ పాటలు ఏమైనా అంటే పాడారా మీరు? ఏమైనా పాడాం సార్, ఊర్లలో వాడతాను. బట్ నేను రికార్డింగ్ అట్లేం కాకుండా ఊర్లలో కామన్ బతుకమ్మ టైంలో మేము ఏదైనా ఒక లైన్ బతుకమ్మ ఏమైనా పాడగలరా బతుకమ్మకు సంబంధించి? మీకోసం ఒక చిన్న లైన్, నేను బతుకమ్మ గురించి మా సైడ్ పాడుకునే పాట. గంగదారి వాగులాయ్ ఎలదిమాయ్, దొంగలేమి దోసిరే ఎలదిమాయ్, సీరల పెట్టెలు వాయనే ఎలదిమాయ్, రాజుకేమని చెప్పుదే ఎలదిమాయ్. ఇలాంటి మళ్ళీ ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జములై సందమామ. మీకోసం ఒక చిన్న పాట వినిపిద్దాం అనుకుంటున్నా. మన ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉంటారు సార్, లేనోళ్ళకు అసలు ఏమీ ఉండట్లేదు. దానికోసం ఒక పాట. కలిగినోళ్ళ కలికి మేడా, మేడకెదుటే మురికివాడా, కారులోన దొరల హోరు, కాలె కడుపుతో తిరుగునొకరు, ఇదే నా దేశం మారిన తీరు, రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా. బాగుంది పాట. ఇది కూడా సమాజానికి సంబంధించి. అంటే మీరు చదువుకుంటూ ఉద్యోగం కూడా ఏదో మిస్ అయింది అన్నారు కదా, మళ్ళీ అంటే మీ జీవిత లక్ష్యం ఏంటి? అంటే దీంట్లో గాయకురాలుగానే మీరు కొనసాగే ఆలోచన ఏమైనా ఉందా? ప్రభుత్వ ఉద్యోగమే నాకు ఖచ్చితంగా కావాలి, ఉద్యోగం కోసమే నేను శ్రమిస్తాను, అంటే ఉద్యోగం వచ్చే వరకు నా లక్ష్యం నెరవేర్చే వరకు నాకు నా గమ్యం ఎంత ముఖ్యమో, నా కళాకారులుగా నేను ఒక సాంగ్స్ పాడుకుంటూ ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం సార్. నాకు జాబ్ ఉన్నా నేను సాంగ్స్ పాడడానికి నేను వెనకడిగాను సార్. ఏ టైంలో అయినా సాంగ్స్ పాడడానికి ముందుకు వస్తాను. ఓకే, అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించినా కూడా గాయకురాలిగా ఈ పాట అంటే మీ ఒక కళ ఉంది కాబట్టి కళను నేను ఎప్పటికీ కొనసాగిస్తానని అంటున్నాను. నేను కామారెడ్డిలో నాకు అక్కడ చాలా మంది సార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రచయితల వేదిక అని ఉంటుంది సార్. మన కామారెడ్డి అధ్యక్షులు సార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నాకు మెయిన్గా గఫూర్ శిక్షక్ సార్ అని చెప్పేసి నాకు ఆ రచయితల వేదికకి పరిచయం చేశారు. అక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఒక రచయితలలో నన్ను ఒక కవి అక్కడ తీసుకున్నారు సార్. అక్కడ ఏ ఈవెంట్ అయినా మేము వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఆ టైంకి పాటలు పాడడం, వాళ్ళ రచయితలను నేను వినడం, వాళ్ళ బుక్ ఆవిష్కరణలు, అందులో నన్ను ఒక మెంబర్గా చూస్తున్నారు సార్. నాకు వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అది ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను దానికి తగ్గట్టు నేను బ్యాక్ స్టెప్ వేయకుండా నా జీవిత గమ్యం నాకు ఉంటుంది సార్. నేను ఈ ఫీల్డ్ని మాత్రం అసలు మర్చిపోను సార్. ఓకే, సంతోషమే. ఉద్యోగం సాధించినా కూడా మనలో ఉన్న కళను మర్చిపోకుండా, నేర్చుకున్న కళ ఉంది, అద్భుతమైన గొంతు ఉంది. మన ఆడవాళ్ళకి ఒకప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ లేకుండే సార్. మనకు సావిత్రిబాయి పులే మేడం ఆదర్శం, చాలా ఆదర్శంగా ఆమె పెట్టిన దాని వల్లనే ఇప్పుడు మనం ఒక గర్ల్స్ చాలా బయటకు వెళ్ళడము, ఎన్నో రంగాలలో ముందుండడం, ప్రతి ఒక్క దాంట్లో ముందడుగు చేస్తున్నాం సార్. ఆమె అప్పట్లో ఆమె కోసం పాడండి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి,
మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మరువద్దుర సమాజమా మహనీయులని, పూలే సావిత్రిబాయి త్యాగాలని. సావిత్రిబాయి పూలే గారు మేడం వల్లనే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్. నిజంగా ఆదర్శం మరి. ఆదర్శం సార్ అది. సావిత్రిబాయి పూలే గారి బాటలో మనం అందరం నడవాలి. చాలా మంది పాటలలో మనకు చాలా ఇన్స్పైర్ అయ్యే వర్డ్స్ ఉన్నాయి సార్. దాన్ని మనం చూస్తేనే అర్థమైతాయి సార్. ఏ ఫీల్ లో ఉన్న వాళ్ళకు అవి అర్థమైతాయి. చాలా మంది మాటల కంటే పాటలే వింటారని నేను అనుకుంటున్నాను. నిజమే నిజమే. మాటలు చెప్తే మీరు అన్నట్టు బోరుగా ఫీల్ అవుతారు. అదొక పాట పాడితే బుల్లెట్ లాగా లోపలికి మన మైండ్ లోకి దూసుకుపోయే పరిస్థితి. అది ఎవరికి ఎక్కడ టచ్ కావాలో అక్కడ అవుతుంది. సమాజంలో పాటలకు చాలా విలువ ఉంది సంధ్యారాణి గారు. పాటలు పాడే వ్యక్తులు సమాజానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సమాజం ఇంత బాగుంది అంటే కూడా పాటల్లో ఉన్న బలమే నిజంగా. మన కామారెడ్డిలో వస్తే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అక్కడ మొన్న రీసెంట్ గా పాటకు సలాం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడికి విమలక్క గారు వచ్చారు గెస్ట్ గా. అక్కడే నా రోజు మేడం కలవడం జరిగింది. మేడం చాలాసేపు మాట్లాడడం జరిగింది. అందులో అక్కడ ఆ పాటకు సలాం అని చెప్పేసి కూడా అక్కడికక్కడే పాట పాడ్డాం మేము. ఆ మేడం వాళ్ళు కూడా విన్నారు. విమలక్క పాడిన పాట కాదు, వేరే సార్ వాళ్ళు పాడిన. అక్కడ థీమ్ మనకు పాటకు సలాం. మేడం గెస్ట్ వచ్చారు. అప్పుడు మేము అక్కడ పాట పాడడం జరిగింది. మరి అది కూడా ఒకసారి వినిపించండి. పాటకు సలాము ఆడే ఆటకు సలాము, పల్లెకు సలాము పల్లె పాటకు సలాము, పాటవాడి నొల్లకు సలాం మైకొలిచి నొల్లకు సలాం, పాట పాడినప్పుడల్లా సప్పట్లు కొట్టి నొల్లకు సలాం, పాటకు సలాము ఆడే ఆటకు సలాము, పల్లెకు సలాము పల్లె పాటకు సలాము. ఇది ఈ పాటకు సలాం అనే పాట నిజంగా నేను కూడా యూట్యూబ్ లో అప్పుడప్పుడు వింటుంటాను. గిద్దే రామ్ నర్సయ్య అని అనుకుంటున్నాను. తనే పాడిండేమో. అంటే కళాకారులు అందరినీ గుర్తు చేస్తూ ఒక పాటలు ఉన్నాయి, అందరినీ తీసుకొచ్చాడు. పాటకు సలాము పాడిన వాళ్ళకి సలాము, టెంట్ వేసిన వాళ్ళకి సలాము, అందరిని తీసుకొచ్చి ఆ పాటను చాలా చక్కగా పాడినాడు. చాలా బాగుంది, సంతోషం. మనకు తెలంగాణ కోసం కాసోజు శ్రీకాంత్ చారి మన కోసం అమరుడైంది సార్. అతను పెట్రోల్ పోసుకొని తగలబెట్టు తెలంగాణ ఉద్యమంలో. అవును సార్. మొన్న December 3 రోజు వర్ధంతి కూడా జరిగింది. అతను చేసిన త్యాగాలు చాలా గొప్పవి సార్. మనం అతన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఒక చిన్న, మనకు చాలా మంది మన అమరులు అయ్యారు సార్ మన తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. అన్నింటిని వాళ్ళ కోసం ఎందుకు సార్ వాళ్ళు అవన్నీ చేయడం? వాళ్ళు ఏదో ఒకటి మనకు ముందుండే తరాలను ఆలోచించి వాళ్ళు అప్పుడు అక్కడ డిసిషన్ తీసుకున్నారు. మనం అతన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఒక చిన్న పాట. మన నార్మల్గా సార్ వేడి నీళ్ళలో చేతి పెడితేనే కాలిందంట. అలాంటిది అతను ఒక పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా అతని పరిస్థితి కోసం అతని వ్యక్తిగతంగా వాళ్ళ అమ్మ ఆ టైంకి తల్లడి వెళ్ళిపోయింది సార్ కళ్ళ ముందు. అతని కోసం ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వాల చేయి పెడితేనే ఊరుకొని తింటావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, అవ్వ యాదికి రాలేదా అయ్య యాదికి రాలేదా, గౌరంగా వెంచుకున్న ఈ సెల్లె యాదికి రాలేదా. ఇది సార్ అతను చాలా బాగుంది సందర్భంగా. నిజంగా అతన్ని మనం, ఆయన అమరుడైపోయాడు. ఆయన ప్రాణం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరులు త్యాగాల ఫలమే ఈ రోజు మనం రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకొని కూడా మనము ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాం. అమరులే లేకపోతే ఆ రోజు వాళ్ళు ధైర్యంగా పోరాడకపోతే మనకు రాష్ట్రం కూడా వచ్చేది కాదేమో అనిపిస్తుంది. నిజంగా అలా ప్రాణాల పోయినాయి, రాష్ట్రం కోసమే ప్రాణాలు అర్పించారు. వాళ్ళని మనం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మన సమాజం తెలంగాణ రాష్ట్రం మర్చిపోవద్దు. వాళ్ళని ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చనిపోయారు, రాష్ట్రం వచ్చింది, కానీ వాళ్ళ కుటుంబము వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తున్నారు. జీవితాంతం బాధనే. నిజంగా ఒక ప్రాణం విలువ. రాష్ట్రం కోసం మీరు పెట్రోల్ పోసుకునే అనే పాట చాలా బాగుంది. ఎవరు కూడా మర్చిపోవద్దని నేను కూడా అనుకుంటున్నాను. ఈ అమ్మ నాన్నకు సంబంధించిన పాటలు ఏదో పాడినట్టు కూడా నేను విన్నాను. మీది ఆ పాట ఏదైనా వినిపిస్తారా?
ఒకటి నేను అమ్మ కోసం నాన్న కోసం ఒక పాట వినిపిద్దాం అనుకుంటున్నా, వాళ్ళకి డెడికేట్ చేస్తుంది. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊడికి ఊపిరి నీకు దినాది. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినాది, ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నది. ఉట్టిగా నువ్వు ఊడిపడలేదు ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తెలుసుకో. ఆలి నీకు నిన్నటిదిరా పిల్లలు మొన్నటి వారు, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు. అమ్మ కాళ్ళను మొక్కరా ఆ పైన దేవుడి దిక్కురా. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. అమ్మ మనకు 9 నెలలు మూసి మనకు జన్మనిస్తుంది సార్. అంతే కష్టంతో మన నాన్న మనకు పెంచి పెద్ద చేస్తారు. మన నాన్న దుఃఖాన్ని కడుపులో దాచుకుంటాడు, అది మనకు తెలుసు సార్. ఆ ప్రేమనా ఏందనేది అది మనకి అక్కడికి తెలుసు సార్. తల్లిదండ్రులను మనం ఎంత చేసినా కూడా తక్కువే సార్. నాన్న కోసం అందరు అమ్మ కోసం పాడతారు, నాన్న కోసం కూడా. నాన్న కోసం కూడా పాట పాడుందా? ఓకే, ఒకసారి వినిపించండి. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసి మురిసినావట. నిజంగా అమ్మ గురించి కూడా చక్కగా పాడారు సంధ్యారాణి గారు. అలాగే నాన్న గురించి చాలా తక్కువ ఉంటాయి పాటలు నాకు తెలిసి. అందరూ అమ్మను అమ్మను అమ్మనే అంటారు. అంటే నాన్నను కూడా మీరు ఈ పాట ద్వారా గుర్తు చేశారు. నిజంగా మీరు పాట పాడితే మా నాన్నగారు కూడా గుర్తుకొస్తున్నారు. మన ఆడపిల్లల కోసం ఇప్పుడు బయట చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక ఆడపిల్లని బయటకు పంపాలన్నా కూడా భయపడుతుంది. అవును, దానికోసం కూడా ఒక చిన్న పాట సార్ పాడండి. నిజంగా మన ప్రాంతంలో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ బయటికి వెళ్ళాలి, ప్రశ్నించాలి, తిరగాలంటే చాలా వెనుకడుగు వేస్తారు. అమ్మాయి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తే దేనైనా ఎదురిచ్చేస్తారు. వాస్తవమే. మనం భయపడితే ఎదుటి పర్సన్ కి లీనియన్స్ అవుతుంది. ఫస్ట్ మనం భయపడకుండా ముందడుగు వేయడమే అమ్మాయికి ఉండాల్సిన మెయిన్ డేర్ సార్. మనం భయపడితే అమ్మాయి భయపడ్డది అని చెప్పేసి ఎదుటి పర్సన్ కి అర్థమైందంటే ఆ పాటికి మనది అక్కడే అయిపోతుంది. మనం భయపడకుండా ఒక ఝాన్సీ రాణిలాగా రుద్రమదేవిలాగా ముందరికి అడిగేయాలి. నిజమే, ఆ ధైర్యం అందరిలో ఉండాలి సార్. మీలాంటి ధైర్యవంతులు కళాకారులు నిజంగా మన మద్దూరు మండలము నీ జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇంకా చాలా మంది రావాలి. సమాజం బాగుపడాలి, ముఖ్యంగా మన ప్రాంతం బాగుపడాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ ముందుకు వస్తేనే ఆనిముత్యాలు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నించి గాయకురాలుగా పాటలు పాడడము, సమాజంలో ప్రశ్నించడము, ముఖ్యంగా మన ప్రాంతంలో మహిళలు ముందుకు రావాలని నేను కోరుకుంటా. సంధ్యారాణి గారు మీలాగా అందరూ ముందుకు రావాలి. చిన్నగా అదేదో పాట మహిళలకు సంబంధించి వినిపించండి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదిలాడుతుండగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్లో ఆడపిల్లని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగిని అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా ఉడితే చిన్నతనము నుంచేసి ధరింపులతోడు ఆటల్ల పాటల్ల చదువుల్లో చులకన బయటకెళ్తే చాలు ఎప్పుడేమవునో. మానవత్వం మర్చి రాక్షసత్వం తోటి అయ్యో దేవుడా,
మగవాని కూరల్లో నలిగినే బతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా, అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, పెళ్లి చేసినా కూడా సార్ అవును ఎంతమంది అమ్మాయిలు అక్కడికక్కడే సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం, అత్తగారింట్లో చనిపోవడం జరుగుతుంది. అవును మన తల్లిదండ్రులు మనకు పెళ్లి చేసేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఏదో కట్నాలకు అని వరకట్నం అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు చనిపోతారు. అవును వరకట్న వేధింపులు, ఆ, భర్త వేధింపులు, భర్త లేదా కుటుంబ వేధింపులు సభ్యుల వేధింపులు, ఇవన్నీ చాలా జరుగుతాయి. వరకు ఆడ పిల్లలు ఎవరిపైన కూడా ఒక నమ్మకం, మన తల్లిదండ్రుల మీద పెట్టుకున్న నమ్మకము అత్తగారింటి పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళపైన ఉండాలి సార్. అవును అవును అప్పు సొప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఇది సార్. చాలా బాగుంది సందరాణి గారు. తల్లిదండ్రులను గుర్తిస్తూ, మహిళల్ని గుర్తిస్తూ, సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంది ఈ పాటలో. చాలా చక్కటి అర్థం ఉంది నిజంగా. బాగా పాడారు. ఇంకేదైనా పాటలు మీకు నచ్చిన పాటలు ఏదైనా ఉంటే సంధ్య? మన విమలక్కని గుర్తు చేసుకుంటూ మేడం చాలా సందర్భాల్లో వాడారు పాట. ఆ పాటతో చాలా జనాలు ఊపెత్తి డాన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడుదాం డప్పుల్ల దరువేయిరా పల్లె తెలంగాణ పాట వాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేయిరా పల్లె తెలంగాణ పాట వాడరా, కోలాట మూజిడ కుప్పేరా దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరరే ఆడుదాం, ఆడుదాం డప్పుల్ల దరువేయిరా పల్లె తెలంగాణ పాట వాడరా. ఈ పాటకి సార్ ఇప్పటికైనా మన జనాల్లో చైతన్యం వస్తుంది. ఆ పాట వింటే చాలు, పాట వింటే మనకు ఆటోమేటిక్ బయటకు విమలక్క గుర్తుకొస్తుంది. అంతే. విమలక్క కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చేశారు. మన జుక్కల్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు జరిగినాయి కదా. విమలక్క స్వయంగా పాల్గొన్నారు. జుక్కల్లో, కండబలూరులో చాలా కార్యక్రమాలు. ఇప్పటికీ కూడా మేడం ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అరుణోదయం అని చెప్పేసి చాలా డప్పు కొడుతూ మేడం డాన్సులు చేసి పాటలు పాడుతారు. సమాజంలో మేల్కొల్పే విధంగా ఉంటాయి ఆమె పాటలు. ఆమె పాట వింటే కూడా మళ్ళీ మళ్ళీ వినిపించాలి అనే విధంగా ఉంటది. విమలక్కను కూడా గుర్తు చేస్తూ చాలా చక్కటి పాట పాడారు. ఇంకేదో మన గద్దర్ సార్ పాడిన పాట ఇంకోటి, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము, మట్టోళ్ళ మట్టి సిప్పవు గాయిదోళ్ళ గండ్రగుడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. మన గద్దర్ సార్ పాడిన సాంగ్స్. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాట చాలా బాగుంది. చాలా బాగుంటుంది గద్దర్ గారు పాడిన పాట. మళ్ళీ మీకోసం మన అమరులను గుర్తు చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం కోసము అమరులైన చాలా మంది అమరులు ఉన్నారు. అమరులకు గుర్తించుతూ కూడా ఏదైనా పాట ఉందా మరి? అమరులను గుర్తించుకుంటూ మనకు ఆ తెలంగాణ మూమెంట్ లో చాలా పాటలు, ఈ పాటతో కూడా మనకు చైతన్యపరిచింది. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు, వీరుల్లారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరసిపోము మేము, గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడుతాం, వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు. ఇది అమరుల కోసం, అమరుల కోసం. అమరులను మనం యాది చేసుకోవాలి, అమరులను గుర్తు చేసుకోవాలి. వాళ్ళ త్యాగాల ఫలమే ఈ రోజు రాష్ట్రం వచ్చింది. నిజంగా మీరు ఆ పాట ద్వారా అమరులందరికీ గుర్తు చేసుకునే విధంగా ఉంది ఈ పాట. ఇప్పుడు మన చుట్టూ మనకు ఒక ఇమేజ్ ఉన్నప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు. మనం డబ్బులు ఉన్నప్పుడు మనుషులు ఒకలాగా ఉంటారు, మన దగ్గర ఏం లేనప్పుడు మనుషులు ఒకలాగా ఉంటారు. అన్ని ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా అందరు మన దగ్గరకు వస్తారు. ఏం లేనప్పుడు మన దగ్గర ఉన్నోలే సార్ నిజమైన మనుషులే. కష్టాలలో ఉన్నప్పుడే నిజమైన స్నేహితులు, నిజమైన చుట్టాలు, బంధువులు. మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయంటే 100 మంది మన దగ్గర ఉంటారు సార్. ఏం లేనప్పుడు కూడా మన చుట్టూ ఉన్నోలే సార్ మన వాళ్ళు. కాబట్టి కొన్ని దగ్గర మనం మనీ అంటూ మన కొన్ని గిఫ్ట్లకు ఆశపడి ఉండొద్దు సార్. దానికోసం మీ అందరి కోసం
డబ్బులున్నోడు గొప్పోడురా, మనిషి లేనోడు పేదోడురా. మన ముందు మన మాట మాట్లాడతారు సార్, మనీ ఉంటాయి. ఇప్పుడు నేను మీ దగ్గర, నా దగ్గర కొంతమంది వస్తారు, నా ముందు ఉన్నప్పుడు నా మాటనే మాట్లాడతారు. మళ్ళీ మన దూరం వెళ్ళి వాళ్ళ గురించి మన గురించి బ్యాడ్గా చెప్పడం ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని డబ్బులున్నోడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా. నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటాడు పాస్తులంటాడు, మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి. భూములంటాడు జాగలంటాడు, బూడిద బాలయ్య దేహానికి, గా బూడిద బాలయ్య దేహానికి. సచ్చిన నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. ఇది సరే. అవును, బంధాలు బంధుత్వాలను గుర్తు చేస్తూ అది సార్. చక్కటి పాట ఉంది. మన ప్రాంతం మద్నూరు ప్రాంతం అనే 3 రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. మన ప్రాంతంలో చాలా మటుకు కూలీ పని చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు, రైతులు ఎక్కువ ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే కనిపిస్తుంటారు. వాళ్ళు వేరే వ్యాపారాలు అలాంటివి కాకుండా రైతు బిడ్డలు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారు, రైతు కూలీలు ఎక్కువ ఉన్నారు. అంటే రైతుల కోసం ఎప్పుడైనా, ఇప్పుడు మీరు కూడా రైతు కుటుంబమే, నాకు తెలిసి రైతు కుటుంబమే, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, అంటే రైతుల గురించి ఏదైనా పాట పాడారా? ఏదైనా ఉందా పాట రైతుల? ఒక పాట ఉంది సార్, నేను మీ అందరి కోసం పాడి వినిపిస్తాను. కన్నిటి జారా కంట జారా, నడులేని కన్నీళ్ళు నేడా. సార్ ఒకప్పుడు వ్యవసాయం చేసారు సార్, ఇప్పుడున్నంత కల్తీ లేదు, ఇప్పుడున్నంత మకరాలు అట్లాంటిది కూడా లేదు సార్. వాళ్ళు పండించిన పంటని వాళ్ళు ఎంత యూజ్ చేసుకోవాలి అంత యూజ్ చేసుకుని, ఎంత మనకు సేల్ చేయాలో అంత సేల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు పండిస్తున్న పంట నేలపాలైపోతుంది సార్, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవ్వరు దాన్ని ఏమైంది వస్తుర్రు, వాళ్ళకి ఏదో చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. నిజంగా రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర, వాళ్ళు పండిస్తేనే మనం ఉన్నాం సార్, వాళ్ళు లేనిది మనం లేము సార్. మనం భోజనం చేస్తున్నామంటే రైతు కష్టమే, రైతులు లేకపోతే మనకి. మన రైతులు చాలా మంది సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. పంటలు పండిస్తారు, లాస్ కావడం, చనిపోవడం, దానికి అడగడానికి ఎవరు రారు సార్. అవును, ప్రభుత్వాలు కూడా సరైన గిట్టుబాటు ధర చెల్లించవు. రైతుకి ఎంత కష్టం ఉంటది, ఆరుకాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ లో. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తే ప్రతి ఒక్కదానికి ఒక రేటు ఉంటది. ఈ వస్తువుకి ఇంత ధర, ఈ వస్తువుకి ఇంత ధర ఉంటది. మరి రైతు పండించిన పంటకి ఇంత ధర అన్నట్టు లేదు. అది ధర కేటాయిస్తారు ప్రభుత్వాలు నామమాత్రంగా. సార్ మళ్ళా వర్షం కోసం వెయిట్ చేసిన పండించే పంటలే. ఇప్పుడు బోర్లను పెట్టుకొని పండించేటంత సత్తా చాలా మందికి తక్కువ లేదు. మన ప్రాంతంలో అయితే వర్షాధారం మీద పంటలు, పెసరి, మినుము, పత్తి, అన్ని సార్, సోయా, కంది అంటే తొగరి, ఇలాంటి పంటలు మనకు పంటలు వచ్చి లాస్ అయ్యి వాళ్ళు చనిపోయినా కూడా ఎందుకు చనిపోయారా, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే చనిపోయింది అంటారు, కానీ అతను వాళ్ళ ప్రాబ్లం ఏదో కూడా తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు గుర్తించుకోరు. రైతులకు సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్ వాళ్ళకి. వాళ్ళ కోసం కన్నీటి దారా కంట జారా, నడులేని కన్నీళ్ళు నేడా. ఊరి కొయ్యల కోత కష్టాల ఈత, దయలేని దేవుడు రాసిన రాత. ఊగే ఊరు ఊరి ఉయ్యాల, నేల తల్లి బొడిలో ఇయ్యాల. వాన సుక్కరాలక దున్నిన చెమట సుక్కరాలగా, నెత్తురంతా నీరుగా పోసిన ఊపిరంతా ఊటగా. నీటి కడ అందని మెతుకు, అలసిందా కలి బతుకు. బాధనంతా మోసిన గుండె, సాగుతోటి సల్లంగా ఉండే. ఊగే ఊరు ఊరి ఉయ్యాల, నేల తల్లి బొడిలో ఇయ్యాల. బాగుంది. రైతులకు సంబంధించిన వాళ్ళ కష్టం, వాళ్ళు కష్టపడితేనే మనకంత పంటలు పండుతాయని అనే అర్థం ఈ పాటలో ఉంది సంధ్యారాణి సార్. మనము వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినాము, కానీ మనం వ్యవసాయం చేయడానికి నామూషిగా ఫీల్ అవుతాం. అవును, మేము వ్యవసాయం చేయాలా. ఇప్పుడు మనం చదివే చదువులు మనకు వ్యవసాయం దూరం చేస్తున్నాయి సార్. అగ్రికల్చర్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు, ఎందుకు సార్? వాళ్ళు మన ఫ్యామిలీ ఆ నుంచి వచ్చినప్పుడు మనం చేయడానికి ఎందుకు సార్ మనకు? అవును, రైతు కుటుంబం నుంచి పుట్టినప్పుడు మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి. కష్టపడితేనే కదా మనకి సాధించేది. ఇంతకుముందు మీరు అమ్మ నాన్న గురించి పాడారు కదా సంధ్యారాణి గారు, అంటే ఇట్లా ఇంకా ఇతరులు కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరు అందరినీ కలుపుకుంటూ ఏదో పాట పాడినట్టు కూడా నేను విన్నాను, అది ఒక్కసారి వినిపించండి సార్. మనకు అమ్మ అన్న తర్వాత మనకు బ్యాక్ బోన్ గా, మనకు సపోర్ట్ గా మన అక్క, అన్న, తమ్ముడు వీళ్ళే సార్ మనకు.
వాళ్ళ కోసం కూడా ఒక చిన్న పాట. నాకు బ్యాక్ బోన్ వాళ్ళే సార్. ఓకే. నాకు ఇప్పటికీ నాకు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉంటే నేను ఇంత ముందుకు వెళ్తున్నానో నా ఫ్యామిలీకి నేను డెడికేట్ చేశాను సార్. అవును, నిజమే. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండుగేనురా. అన్న అనే పిలుపులోన నాన్న ఉండురా, అన్న తోడబుట్టలేని జన్మ దండుగేనురా. మనకు అక్కలో అమ్ముంది, అవును. అన్నలో నాన్న నడిచిన వాళ్ళిద్దరు మనకు అమ్మ నాన్నతో సమానం సార్. సరే ఇప్పుడు అన్నలు ఉంటాయి. ఒకప్పుడు మనకు అన్నలు ఉండే వాళ్ళ దాంట్లోకి వెళ్ళడానికి చాలా మంది ముందడుగేసారు. అవును. అన్నలోకి వెళ్ళి కలవడం, వాళ్ళతో పాటు మనం ఫైట్ చేయడం, నక్సలైట్ ఉద్యమం. నక్సలైట్ లాగా. ఓకే. హిడ్మా ఇప్పుడు మొన్న రీసెంట్ గా అవును, హిడ్మా. హిడ్మా కూడా సార్. అతను చేసిన పోరాటాలు ఎందుకు చేసినో అందరికి తెలుసు సార్. అవును. వాళ్ళు ఎవరో కూడా చాలా మంది ఇంకా తెలియదు. అసలు హిడ్మా అంటే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ లో కూడా ఉన్నారు. ఇంకా చాలా మందికి ఇంకా మన ప్రాంతంలో అయితే ఎవరికి తెలియదు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే సార్, మన వాళ్ళకి అన్నలు మావోయిస్టులు అంటే వాళ్ళకు వేరే అనిపిస్తుంది. బట్ వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చాలా విలువైనవి సార్ వాళ్ళ కోసం. ఓకే ఓకే సార్. కొడుకా నా సిన్ని కొడుకో, కొడుకో నా ముద్దు కొడుకా, ఎక్కడా మోతివిరా, నేను ఒక్కదాన్నై తినిరా. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు. అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా, కనులరా వస్తవని నేను కలలెన్నో గన్నరా. నల్లని కాకమ్మతో తీయంగా కబురంపి, నీకు బలమైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. ఇది సార్. నిజంగా నక్సలైట్ ఉద్యమంలో చాలా మంది అమరులయ్యారు. ఇప్పటికీ వాళ్ళని మర్చిపోలేని వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే హెడ్మా సంబంధించింది మనం ఆల్రెడీ టీవీ ఛానల్లో, పత్రికల్లో చాలా ఎంతో ఎంతో వస్తుంది, చూస్తూనే ఉన్నాం మనం. ఇది ఇంకొకటి సార్, కొన్నిటిని చూసి మనం మురిసిపోవద్దు. అన్ని టైంలో మనమే కావు. దానికోసం మీకోసం ఓకే, పాడండి. సుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామా, నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామా. నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామా. నువ్వు పుట్టక ముందే ఉంది, నువ్వు పోయిన ఉంటది లోకం నా సందమామా. అంటే మనకి ఏది శాశ్వతం కాదు సార్. మన నీడ కూడా మనం చనిపోయినట్టు మనతో రాదు. ఇది వాళ్ళు చాలా మందికి కొన్ని దాంట్లో అర్థం చేసుకోవాలి సార్. కొన్ని వాళ్ళ కోసమే సార్. బాగుంది పాట. ఈ పాటలో చాలా అర్థం ఉంది. మీరు ఇంత మారుమూల ప్రాంతం మనది, మీరు మద్నూరులో మీరు ఇంత చక్కటి పాటలు పాడతారని మన మిత్రుడు కృష్ణ పటేల్, బీజేపీలో మంచి యువ నాయకుడు, చాలా యాక్టివ్ వ్యక్తి, అతనే చెప్పాడు అసలు మీ గురించి. సంధ్యారాణి ఉన్నారు, ఇట్లా చక్కటి పాటలు పాడతారు సినన్న, ఒక్కసారి మీరు మన జుక్కలు స్టూడియోకి పిలిపించి ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి అని అన్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డా. నేను కూడా అది ఎదురు చూస్తున్నా, ఎవరైనా కళాకారులు వస్తే వాళ్ళని ఆహ్వానించాలి. నేను దాదాపు ఈనాడు ఈటీవీలో 18 ఏళ్ళ వరకు పనిచేసిన జర్నలిస్టుగా. నేను 18 ఏళ్ళు పనిచేసిన సంధ్యారాణి. విషయం ఏంటంటే మన ప్రాంతంలో ప్రశ్నించే వాళ్ళు లేరు, మీలాగా పాటలు పాడేవారు లేరు, ఉన్నా వాళ్ళకు ఒక వేదిక అంటూ లేదు. మీలాంటి వ్యక్తుల కోసమే మన జుక్కల్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేశాను. అలాగే నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, ఎవరికి భయపడేది లేదు. నేను ఎటువైపు అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను ప్రజల వైపు అని చెప్తా, నిజాయితీగా ప్రజల వైపు అని చెప్తా, నిజాయితీగానే పనిచేస్తున్న జర్నలిజంలో. మన జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా మన మన జుక్కల్ న్యూస్ స్టూడియో అంటే మన జుక్కల్ ఛానల్లో నేను ప్రసారం చేయడానికి రెడీగా ఉన్నాను. మీలాంటి కళాకారులకు నేను ఆహ్వానిస్తున్నాను, మీలాంటి వ్యక్తులతో నేను ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రజల సమస్యలపై కూడా దృష్టి సారిస్తాను. మీలాంటి వాళ్ళు మరింత వ్యక్తులు ముందుకు రావాలి, మన ప్రాంతం ముందుకు రావాలి అనే కోరుకునే వ్యక్తులు నేను కొన్ని. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటాను,
మీలాంటి వ్యక్తులను సమాజానికి పరిచయం చేయడంలో ముందుంటారు. మొన్న కృష్ణ అన్న కాల్ చేయడం జరిగింది. మన మన జుక్కల్ నియోజకవర్గం నుంచి మన జుక్కల్ అనే ఛానల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటుర్రు. అంటే ఓకే అన్న, నేను తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పిన. మన మన దగ్గర ఉన్న సమస్యలను మనం పరిష్కరించాలి అంటే మనకు ఒక న్యూస్ సార్, మనం ప్రశ్నించే గొంతు మనందరికీ ఉండాలి. ఇప్పుడు మన జుక్కల్ అనే ఛానల్ ఏ పార్టీకి అతీతంగా లేదు, అందరికీ ప్రశ్నించే గొంతుకగా ఇది పెట్టడం జరిగింది. మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఎవరైనా కానీ మంచిగా వచ్చి డైరెక్ట్ వచ్చి మన జుక్కల్ ఛానల్లో చెప్పుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని మన జుక్కల్ ఛానల్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అలాగే చాలా మంది విద్యలో ముందుంటారు, ఇంకేదైనా సమాజ సేవలో ముందుంటారు. సమస్యలు ఉంటాయి, చాలా రకాలు ఉంటారు సమాజంలో, ఒకరు ఉండరు ఇక. ఇలాంటి ఆనిముత్యాలు చాలా మంది ఉన్నారు మన ప్రాంతంలో కూడా. కాబట్టి వేదికలు లేవు, వాళ్ళకు సపోర్ట్ లేదు, మీడియా లేదు, ఏ పత్రిక లేదు, ఏ ఛానల్ లేదు. ఈ ప్రధాన ఛానల్ కానీ ప్రధాన పత్రికల్లో ఈ గాయకుల గురించి ఎప్పుడు ఎక్కడ రాదు. కాబట్టి మీ అందరి కోసమే ఈ ఛానల్ ఏర్పాటు చేశాను. మీలాంటి వాళ్ళందరికీ నేను ఒక వేదికగా ఉంటాను, ఒక గొంతుగా ఉంటానని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇది చాలా మంచి ప్రయత్నం సార్. ఇది మన విలేజ్ నుంచి కానీ జుక్కల నుంచి కానీ కళాకారులు ఉన్నారు, మన వాళ్ళందరినీ బయటకు తీసి అసలు ఏ దాంట్లో ఎవరున్నారు అనేది మనం అందరికి ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తే వాళ్ళ స్కిల్స్ ఏంది, వాళ్ళు దేంట్లో నైపుణ్యులై ఉన్నారు, దానివల్ల మనకు చాలా మంది తెలుస్తుంది సార్. దానివల్ల మనకు మన ఏరియాకి కానీ మనకు కానీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా వల్ల నేను జుక్కలు మన మద్దూరు అని చెప్పేసి ఇప్పుడు నేను నిజామాబాద్ కామారెడ్డి సైడ్ వెళ్తే ఓకే అటు సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆ వాళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉందని గుర్తిస్తారు సార్. మన ప్రాంతంలో చదువుకు తక్కువలేరు, చదువుకునే అనుమత్యాలు ఉన్నారు, ఇలాంటి గాయకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి సమాచారం తెలియదు, మాలాంటి వ్యక్తులకు సమాచారం తెలియదు. ఇప్పుడు మీరు మద్నూరే సొంతూరు, నాది మద్నూరే సొంతూరు, కానీ మీరు పాడతారు, ఇంత చక్కటి గొంతు ఉంది, ఇంత హైలైట్ గా ఉన్నారు అనేది నాకు కూడా ఎప్పుడు తెలియదు. అంటే ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. అట్లా తెలుసుకోవడము, ఇంకా మనకు ఇలాంటి బయటికి రావడము, మన ప్రాంతంలో కూడా తక్కువ లేరు అనేది మనం సార్ మనకు చూపించాలి. మనం ఒక పని చేస్తున్నామంటే మనం ముందుకెళ్ళడం మనం ఎంత ముఖ్యమో మనకి ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి. మన ఫ్యామిలీ మనం చేస్తున్నది ఏంది అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉండి మనం వెళ్ళేది కరెక్టేనా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకులే అవన్నీ మనకెందుకు అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం సార్. మన ఫ్యామిలీ సపోర్ట్, మన ఫ్యామిలీ అందరూ కూడా అసలు వాళ్ళు చేసే పనికి వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ గా ఉండి వాళ్ళకు మీరు పూజ చేస్తే వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను మాత్రం నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను ఎంత దూరం సార్, స్టూడియోస్ మనకు నియర్ లో లేవు సార్. వెళ్తే హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల అటు సైడ్ వెళ్ళాలి. నేను వెళ్ళినాము అంటే మనకు మార్నింగ్ నుంచి నైట్ కావచ్చు. మనం వెళ్ళడం, ఒక ఆడపిల్లగా వెళ్ళడం అంత ఈజీ కాదు. బట్ నాకు ఏ టైంలోనైనా సార్ నాకు నా బ్రదర్ ఉండి తీసుకురావడం ఎందుకులే అంత లాంగ్ వెళ్ళడం, మనకు అవసరమా, మనకేమైనా వచ్చేది ఉందా. నేను ఇప్పటి వరకు పాడిన సాంగ్స్కి కూడా సార్ నేను ఎవరి నుంచి ఏం ఆశించలేదు సార్. నేను పాటలు పాడాలి, అది నా ఒక కళ. అది నేను అందరికీ నేను తెలియాలి ఫస్ట్. నేను వరంగల్ వరకు వెళ్ళిన, సిరిసిల్ల వెళ్ళిన, పాటలకి వెళ్ళడం, నాకు నా ఫ్రెండ్స్ సపోర్ట్, నా బ్రదర్ సపోర్ట్, నా మెయిన్ నా ఫ్యామిలీ పేరెంట్స్ సార్. పేరెంట్స్ ఆపుతారు సార్ చాలా మందికి, ఎందుకు అంత దూరం పోవడం, ఏమొచ్చేది, ఏం చేస్తారు సార్. అది మనం ఒక కళ, వాళ్ళు గుర్తించి వాళ్ళు ముందుకెళ్తేనే సార్ మన వల్ల మన పేరెంట్స్కి ఒక పేరు వస్తుంది సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే ఇప్పుడు చాలా మందికి నేను తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను ఎవరు అంటే గల్కట్వార్ సాయిలు సవిత వాళ్ళ కూతురు అని చెప్పుకుంటా సార్. దానివల్ల నేనేంది ఓకే అమ్మాయి పాటలు పాడుతుంది, వాళ్ళు ఎందుకు సార్ నేను ఒక్కదానైతే ముందుకెళ్ళను, వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ముందుకెళ్తాను. కుటుంబం ఏ రంగంలో వెళ్ళాలనుకున్నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది చాలా కీలకం. అట్లా మీరు గాయకురాలిగా ఎదగడానికి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు, మీ అన్న, మీ అక్కగారు అందరూ వాళ్ళ ప్రోత్సాహం నిజంగా అమోఘం. మళ్ళీ సార్ మాకు మేము ఈ దాంట్లో ఉన్నాము అనుకుంటే మా డాడీ ఒక ఆటో డ్రైవర్ గా మా ముగ్గురికి కూడా సార్ మంచి క్వాలిఫికేషన్ ఇచ్చింది సార్. మా అన్నయ్య అక్క డిఎడ్ చేసారు, నేను బిఎడ్ చేశాను. ఒక ఆటో మీనే సార్, జస్ట్ మనకి ఏం మళ్ళా ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవు, ఒక ఆటో వాళ్ళు ఒక ఏదో శ్రమ పడుతూ మా ముగ్గురికి కూడా ఎంతవరకు వాళ్ళు మాకు బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి అంత ఇచ్చారు సార్. మేము మా హార్డ్ వర్క్ వల్ల మేము చేస్తున్నాము, అది వాళ్ళకి ఏదో ఒక రోజు తిరిగి ఇస్తామని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము కూడా మా డాడీ మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, 2.5 years అవుతుంది, ఇంట్లోనే ఉండడం జరిగింది. అది మాకు చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మాకు బ్యాక్ బోనే అతను, మాకు మెయిన్ బ్యాక్ బోన్ అతనే. ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి మాకు ఏం చేయాలన్నా ఒక క్వశ్చన్ మార్క్స్. కుటుంబ పెద్ద సిచ్యువేషన్ సార్, కుటుంబం మనది అంతే సార్. కుటుంబ పెద్ద కష్టపడితేనే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మంచిగా వర్క్ చేసిన రోజులు మేము ముందుకు వెళ్తానే ఉన్నాం సార్. ఇప్పుడు మనకు ఒక మనిషి మనకు బ్యాక్ బోన్ గా లేకపోయేసరికి ఎంత చేద్దామన్న ఒక దగ్గర
ఒక చిన్న ఒక ఆపుతాయి సార్. అసలు మనకు ఒకటి ఏదో మనకి ఏది ఉన్నా సార్ ఫైనాన్షియల్ ఇబ్బందులు కన్ఫర్మ్ వస్తాయి. ఇన్ని రోజులు అవి లేకుండే మేము ఉండే, ఇప్పుడు మాకు ఏర్పడుతుంది సార్ అది. కాబట్టి అన్ని దాంట్లో ముందుకు వెళ్తూ మనమేందో ప్రూవ్ చేసుకుంటూ మా గమ్యాన్ని మన ఈ కళని మర్చిపోకుండా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ లక్ష్యం నెరవేరాలి సంధ్యారాణి గారు. మీరు మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు ఎదిగారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, గాయకురాలుగా ఇంకా చక్కటి మంచి పేరు తెచ్చుకోవాలి. మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులను కూడా చాలా మంది ఇంకా గాయకులను మీలాంటి వారిని మీరు కూడా బయటికి తీయాలి. వారిని కూడా మీరు ప్రోత్సహించండి. మీ కుటుంబం బాగుపడాలి. మీ తల్లిదండ్రుల కళలను నిజంగా మీరు నిజం చేయాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అంటే మేము ఎవరైనా ఏ రంగంలో ఉన్న వారైనా మన విలేజ్ నుంచి ఒకరు బయటకు వెళ్ళారంటే మన విలేజ్ కే పేరు సార్. మన గ్రామం చూశారు కదా, చక్కటి గొంతుతో ఎన్నో పాటలను మనకు అందించారు జుక్కల ప్రజలకు. మారుమూల ప్రాంతం కామారెడ్డి జిల్లా మద్నూర్ అంటేనే మహారాష్ట్ర సరిహద్దున ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో కూడా ఇంత చక్కటి పాటలు పాడి మన జుక్కల్ నియోజకవర్గ ప్రజల కోసం చక్కటి పాటలు వినిపించారు సంధ్యారాణి గారు. నిజంగా సంధ్యారాణి గారు చాలా అభినందనీయం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత చక్కటి పాటలు పాడడం, సమాజానికి మేల్కొల్పే విధంగా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విధంగా, తెలంగాణ రాష్ట్రంలో అమరులైన వారి కోసం ఇలా అన్ని విభాగాల్లో కూడా పాటలు మన కోసం వినిపించారు. ఆమెను మనం కూడా ప్రోత్సహిద్దాం, ఆమె పాటలను మనము విందాం, మనతో అయినంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేద్దాం సార్. ఒక్కరోజు మన కళాకారులది ఎట్లుంటుంది అనేది ఒకరోజు ఒక వీడియో పెడదాం సార్, వీళ్ళందరికీ అవగాహనలాగా. తప్పకుండా. అంటే మనం పాడుతూ ఒకరు డప్పు కొడుతూ, కళాకారులు అంటేనే డప్పు సార్, డప్పుతోనే మన గలం. తప్పకుండా దానికోసం కూడా మీ అందరి కోసం త్వరలో ఒక వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు ప్రోత్సహించడానికి మన జుక్కలు న్యూస్ టీం మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మేము రెడీగా ఉన్నాము. చూశారు కదా జుక్కల ప్రజలారా, ఇలాంటి కళాకారులను మనము వెలికిదిద్దాం. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలో కళాకారులు ఉన్నా వారిని ఈ మన జుక్కల్ స్టూడియోకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసే బాధ్యత మాది. మాకు సమాచారం ఇవ్వండి, మేము వారికి ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము గాయని సంధ్యారాణి వారి ఇంటి వద్ద ఉన్నాము. మరి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాళ్ళ ఇంటికి మనము ఒకసారి పరిశీలించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ పేర్లు వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసుకునేందుకు వచ్చాము. ఒకసారి సంధ్యారాణి వాళ్ళ అమ్మ నాన్నను పలకరించే ప్రయత్నం చేద్దాం. సంధ్యారాణి గారు నమస్కారం. ముఖ్యంగా అంటే మీ అమ్మ తల్లిదండ్రుల పేరేంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఒక్కసారి మా జుక్కలు. తప్పకుండా. మా నాన్న గల్కట్వార్ సాయిలు, మా అమ్మ గల్కట్వార్ సవిత. మేము మద్నూర్ వాసులము. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ వ్యవసాయం చేస్తారు. మేము వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళము. బట్ ఒక వృత్తిగా మా డాడీ ఆటో డ్రైవ్ చేస్తుండే. 2 ఇయర్స్గా పెరాలసిస్ వచ్చి ఇప్పుడు ఏం చేయకుండా ఇంట్లోనే రెస్ట్లో ఉన్నారు. వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసారు. దేనికైనా నాకు ఆపకుండా ముందుకెళ్తున్నా సరే, ఎందుకు అని ఆపలేదు. నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో నాకు నా ఫ్రెండ్స్, నా బ్రదర్, నా సిస్టర్ సార్ ప్రతిదానికి నాకు ముందడుగు చేయించారు. ఏదున్నా వద్దు అని ఛాన్స్ ఇవ్వలేదు సార్ ఇప్పటికీ. వీళ్ళు లేనిది నేను లేను సార్. వీళ్ళ కోసం నేను ఒక లైన్ వీళ్ళకి డెడికేట్ చేసి పాడాలనుకుంటాను. సిరిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా, అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువగా జల్లై నన్ను సాధిండ్రు, అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువగా జల్లై నన్ను సాధిండ్రు, వాళ్ళ సేతులో ఒడిసిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు, ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న, నీ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మా. ఇది నా పేరెంట్స్కి నేను డెడికేట్ చేస్తున్నా ఈ సాంగ్. మరిన్ని పాటలతో మీ ముందుకు వస్తానని, కళాకారుల బృందం అంటే ఏందో మీ అందరికీ తెలియపరచాలని నేను మీకోసం ఒక వీడియో తప్పకుండా నేను మీ మన జుక్కల్ ఛానల్లో ఇస్తాను. చూశారు కదా సంధ్యారాణి యొక్క పాటలు ఏ విధంగా ఉన్నాయి, గొంతు ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి చూశారు కదా. ఇలాంటి కళాకారులను బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. మనము వారిని ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన జుక్కల్, మన ఛానల్, మన వార్తలు.